హలో గాయ్స్, వెల్కమ్ టు అడ్డా 24/7. సో మనకి ఇంకొక 2 డేస్లో తెలంగాణ DCCBకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ యొక్క ఎగ్జామ్ హాల్కి ప్రవేశించే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు అనేది ఏదైతుందో ఆ యొక్క లాస్ట్ మినిట్కి సంబంధించిన ఆ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, సో ఎవరైతే సీరియస్గా ఈ యొక్క తెలంగాణ DCCBకి సంబంధించిన ఎగ్జామ్ని ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో ముందుగా వాళ్ళందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా మీరు కాన్ఫిడెంట్గా ఈ ఎగ్జామ్ని రాయండి అండ్ ప్రాపర్గా రాయండి. ఐ నో మనకి ఆ యొక్క ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్కి అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ డేట్కి కేవలం వారం రోజులు మాత్రమే మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కూడా ఏదైతే ఎగ్జామ్కి ముందు రోజు అంటే ఈ రోజు వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి రేపు మనకి ఓకేనమ్మా, ఆల్రెడీ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో 20th డిసెంబర్న మనకి DCCB విజయోస్తు అని చెప్పేసి పాత్ టు సక్సెస్ తెలంగాణ DCCBలో ఏవైతే ఆ యొక్క 4 సెక్షన్స్ ఏదైతున్నాయో ఆ 4 సెక్షన్కి సంబంధించిన లైవ్ మ్యారథాన్ సెషన్ అనేది మనకి జరుగుతుంది. అందులో రీజనింగ్, క్వాంట్, బ్యాంకింగ్ అవేర్నెస్, కోఆపరేటివ్ సొసైటీస్, జనరల్ అవేర్నెస్కి సంబంధించిన మొత్తంగా కూడా మనకి 1 అవర్ సెషన్, అలా టోటల్ 5 అవర్ సెషన్ అనేది మనకి 20th జరుగుతుంది మార్నింగ్ 9 o'clock. సో ఎవరైతే ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఖచ్చితంగా 9 o'clock ఆ రిమైండర్ అనేది మనకి రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్కి అటెంప్ట్ అనేది ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. సో అడ్డా 24/7 తరపున టీం తరపున నా పర్సనల్గా నేను కూడా సో మీ అందరికీ కూడా ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. సో చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ అనేది రాయడానికి ప్రయత్నించాను, ఓకేనా. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా మీకు వెళ్తానమ్మా బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్. సో ఇంకా ఒక 2 డేస్లో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి సో ఈ 2 డేస్ అనేది మీ యొక్క మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరితోనూ కూడా ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఓకేనా, ఆన్ దట్ ప్రయారిటీ 1 డే అండ్ దట్ పర్టికులర్ డే. అండ్ ఎగ్జామ్ సెంటర్ అనేది ఏదైతే ముందుగానే ఒక్కసారి చూసుకోండమ్మా. వీలుంటే రేపే వెళ్ళి ఒక్కసారి మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ఎగ్జామ్ కోర్స్ అనేది మనకి చెప్పలేం, మనకి ప్రీవియస్లో జరిగిన ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామ్ సెంటర్లో ఒక్కొక్కసారి మనకి ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఇష్యూస్ అనేది జనరల్గా వస్తుంటాయి అప్పుడప్పుడు. సో అది మీరు ఓవర్కమ్ చేయాలంటే లాస్ట్ మినిట్ రష్ అనేది కాకుండా ముందుగానే ఒక్కసారి ఎగ్జామ్ సెంటర్కి విజిట్ చేయడానికి ప్రయత్నించండి. సో లేదు అనుకుంటే ఒక 3 hours ముందే, ఒకవేళ ఎగ్జామ్ డే రోజు మాత్రం మీరు వెళ్ళాలనుకుంటే 3 గంటల ముందే మీరు వెళ్ళి అక్కడ ఉండడానికి ప్రయత్నించండి, ఓకేనా. సార్ ఇలా 3 hours కంటే ముందే మేము ఉంటే మాకేంటి సార్ అడ్వాంటేజ్ అంటే, ఎగ్జామ్ అనక చాలామందికి ఒక ఫియర్ అనేది ఉంటుంది, ఒక యాంగ్జైటీ అనేది ఉంటుంది, ఓకేనా. ఖచ్చితంగా ఒక భయం అనేది ఉంటుంది. సో మనకి డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఓకే ఆ సిస్టమ్ అనేది ఓపెన్ చేసి మనం రాయాలంటే మనకి ఆ ఎన్వైరన్మెంట్ అనేది మనకి హ్యాబిచువేట్ అయి ఉండాలమ్మా, ఓకేనా. సో ఆ ప్లేస్ అనేది మనకి కొంచెం హ్యాబిచువేట్ అయి ఉండాలి, ఆ ఎన్వైరన్మెంట్ అనేది మనకి కొంచెం హ్యాబిచువేట్ అయి ఉండాలి. సో మీరు మీ బ్రెయిన్ అనేది కొంచెం కూల్గా, కామ్గా, కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్ అనేది రాయాలి అనుకుంటే, సో మీకు యాంగ్జైటీ లెవెల్స్ అనేది తగ్గాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 3 గంటల ముందంటే మీరు హ్యాబిచువేట్ అవుతారు. ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు అనేది మీరు ఒక రకంగా చెప్పాలంటే హ్యాబిచువేట్ అవ్వడం జరుగుతుంది. సో కొత్తగా ఫ్రెండ్స్ అనేది కానీ లేకపోతే మీ కో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీటప్ అవ్వడం, సో మీ యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకోవడము, సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనకి యాంగ్జైటీ లెవెల్స్ అనేది తగ్గడం జరుగుతుంది. సో బెటర్ ఏంటంటే సో ముందుగానే ఒక 3 hours ముందే మీరు ఎగ్జామ్ సెంటర్ని మీరు వెళ్ళి విజిట్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనమ్మా. సో దట్ లాస్ట్ మినిట్ రష్ అనేది ఉండకూడదు, ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్కి ముందుగానే మనం వెళ్ళాలి కాబట్టి, ముందే అక్కడ ఉండాలి కాబట్టి సో ఆ లాస్ట్ మినిట్ భయం అనేది పెట్టుకోకండి, ఓకే. ఇది నెంబర్ 1. సో ముందు రోజు మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఫుడ్ అనేది కొంచెం లైట్ ఫుడ్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. వీలుంటే సెమీ లిక్విడ్ ఫుడ్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. బెటర్ ఇట్ ఈస్ ఈ పెరుగన్నమో లేకపోతే ఇంట్లో ఫుడ్, పర్టికులర్లీ ఇంట్లో ఆయిల్లెస్ ఫుడ్ అనేది ఏదైతుందో అది తీసుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. ఇవన్నీ కూడా చూడడానికి వినడానికి చాలా సిల్లీగా ఉన్నా కానీ ఒక్కొక్కసారి మనకి చెప్పలేమమ్మా, మన యొక్క బ్యాడ్ లక్ అనేది ఉంటే మాత్రం లాస్ట్ మినిట్లో మనకి ఏమైనా ఉండొచ్చు, బాడీలో చేంజెస్ అయి ఉండొచ్చు. సో లాస్ట్ మినిట్లో మనకి అవన్నీ ఓవర్కమ్ చేయాలనుకుంటే మాత్రం, ఇక హెల్త్ ఇష్యూస్ అనేది మనము ప్రివెంట్ చేయాలంటే మాత్రం మీరు సాఫ్ట్ లిక్విడ్ ఫుడ్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ బ్రెయిన్ అనేది చాలా కామ్గా, పీస్ఫుల్గా, ఎవరితోనే గొడవ పడకుండా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, అటు రిలేటివ్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, రిలేటివ్స్తో కానీ ఎవరితోనూ పెట్టుకోకుండా వీలుంటే మ్యాక్సిమం ఫోన్ అనేది సైలెంట్లో పెట్టుకోండి. అన్నెసెసరీ కాల్స్, అనవసరమైన కాల్స్, మెసేజెస్
ఆ యొక్క సోషల్ మీడియాతోని మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, అన్నెసెసరీగా అటెంప్ట్ అనేది ఇవ్వకండి. సో ఎవరైతే మీతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారో, చాలా ఫ్రెండ్లీగా ఉంటారో వాళ్ళతో మాత్రమే మీరు కాంటాక్ట్లో ఉండడానికి ప్రయత్నించండి. అండ్ లాస్ట్ మినిట్లో మీరు కొత్త టాపిక్స్ అనేది చదవకండి. ఆల్రెడీ ఉన్న టాపిక్స్ అనేది ఏదైతుందో వాటిని రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలుంటే మీరు ఏమైనా షార్ట్ కట్స్ లైక్ స్క్వేర్ రూట్స్ కానీ, క్యూబ్ రూట్స్ కానీ, సో ఇలాంటి ఏదైనా మెమరీ బేస్డ్ ఏదైతే ఉందో ఆ మెమరీ బేస్డ్కి సంబంధించి కానీ ఏదైనా చిన్న చిన్న షార్ట్ కట్స్కి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఫ్యాకల్టీస్ చెప్పుంటారు కాబట్టి వాటి మీదనే మీరు ఫోకస్ చేయండి. కొత్త అంశాల జోలికి అస్సలు వెళ్ళకండి, నాట్ ఈవెన్ 1%. ఓకేనా? సో వీలుంటే నైట్ బిఫోర్ కొంచెం ఏదన్నా ఈ యొక్క తెలంగాణ రిలేటెడ్గా ఆ బ్యాంకింగ్ అవేర్నెస్ టాపిక్స్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించిన ఆ బిట్స్ అనేది ఏమన్నా ఉంటాయి, ఎందుకంటే కొత్త టాపిక్స్ కాబట్టి. ఎందుకంటే జనరల్గా బ్యాంకింగ్ అవేర్నెస్ వాళ్ళు ఎక్కువగా క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ మీదనే ఫోకస్ చేస్తుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు, మాక్ టెస్ట్లు కానీ. సో బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చేసరికి కొంచెం అంటే మరీ 100% కాకపోయినా కానీ కొంచెం పక్షపాతం అనేది ఉంటుంది, కొంచెం పార్షియాలిటీ చూపిస్తుంటారు. కాబట్టి ఆ పార్షియాలిటీ అనేది ఇక్కడ ఈ 2 days ఆర్ 3 days ఏదైతుందో మీరు కవర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో ఈ రోజు నుంచి ఈ మెమరీ బేస్డ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా అయితే ఏమి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించకండి. ఓకేనా? సో ఎందుకంటే చెప్పే కదా, యాంగ్జైటీ లెవెల్స్ అనేది మనకి ఎక్కువ ఉంటాయి, భయము, బాధ అనేది తప్పితే మనకి ఎక్కువగా ఉండదు. సో లాస్ట్ మినిట్ రష్ అనేది మీరు అస్సలే పెట్టుకోకండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద వెరీ సింపుల్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు షో దిస్ వన్. అండ్ మిగతావన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఐ థింక్ ఈ పీపుల్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ ఆల్ ద అదర్ థింగ్స్. సో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు కొంచెం ఇంకా ఏమైనా అడిషనల్గా ఏమైనా ఉంటే అది ఒకసారి చూస్తాను. సో వెళ్ళే ముందు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నామా బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్ సెంటర్. అంటే వెళ్ళే ముందు మీరు ఇవన్నీ చెక్ చేసుకొని ఖచ్చితంగా మీ యొక్క అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో అండ్ ఒరిజినల్ ఐడి అనేది కూడా తీసుకెళ్ళండి. ఓకేనా? సో ఒరిజినల్ ఐడి ఎనీ గవర్నమెంట్, ఆల్రెడీ మీకు ఒక ఆధార్ కార్డు అనేది ఏదైతుందో అది అక్కడ వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్ ఎనీ గవర్నమెంట్ అథెంటికేటెడ్ ఏదైతుందో అది మీరు కొంచెం చూసుకోండి. వీలుంటే అడిషనల్గా కూడా ఆ గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా ఉంటే అది కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి, అలాంగ్ విత్ ద జిరాక్స్. ఓకేనా? ఇది కాకుండా 2 ఫోటోలు, బట్ 3 ఫోటోలు అనేది కొంచెం సేఫ్ జోన్గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఖచ్చితంగా పెన్, ఎందుకంటే పేపర్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి ఈ 4 ఉండేటట్టు చూసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో వాళ్ళు ఆల్రెడీ ఏదైతే క్లియర్గా మెన్షన్ చేశారో ప్లీజ్ ఫోకస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ కమింగ్ టు ద టాపిక్స్ విచ్ వీ హ్యావ్ మెన్షన్, ఆ టాపిక్స్ అనేది ఏదైతే అది మనం ఒకసారి చూద్దాం. సో ఏదైతే మనం చెప్పుకున్న ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది ఏదైతుందో అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది ఏదైతుందో అది మనకి 40 మార్కులు అనేది ఉన్నాయి. ఆల్రెడీ మనకు కనిపిస్తుంది 20 minutes ఆఫ్ టైం అనేది ఉంది, ఆల్రెడీ మీకు చెప్పాను. సో మనకి ఈ యొక్క కేటగిరీని మీరు అటెంప్ట్ చేయడం అనేది ఏదైతుందో జనరల్గా మెమరీ బేస్డ్ ఉంటుంది కాబట్టి, ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉంటుంది కాబట్టి రైట్ ఆర్ రాంగ్ ఇచ్చిన ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏదైతుందో అందులో మీకు ఆన్సర్ తెలిస్తేనే ఆ యొక్క ఏమంటారు ఆన్సర్ అనేది పెట్టండి అమ్మా, లేదంటే స్కిప్ చేయండి. ఏదైతే కాన్ఫిడెంట్గా ఉన్నవి ఏదైతుందో అవి మాత్రమే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి 0.25 మార్క్స్ అని నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఏదైతే తెలియని అంశాలు జోలికి వెళ్ళకండి. డోంట్ గో విచ్ ఆర్ ఈ ఏదైతే తెలిసిన అంశాలు జోలికి మాత్రం వెళ్ళండి, తెలియని అంశాలు జోలికి వెళ్ళకండి. దో 160 మార్క్స్ ఉన్నా కానీ అట్లీస్ట్ మీరు ఆ 70% ఆర్ 75% అంటే దాదాపు ఒక 120 మార్క్స్ అన్నా మీరు అటెంప్ట్ అనేది ఇస్తే ఇట్ మైట్ బి ఎ వెరీ గుడ్ అటెంప్ట్. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా కట్ ఆఫ్ అనేది మనకి ఐడియా అనేది ఉండదు కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాతనే లాస్ట్గా ఎవరైతే అపాయింట్మెంట్ లెటర్ ఎవరైతే వచ్చిందో ఆ మెరిట్ లిస్ట్లో వాళ్ళదే కట్ ఆఫ్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో టిల్ దెన్ మనకి ఆ యొక్క అఫీషియల్గా మనకి అంటూ కట్ ఆఫ్ అనేది ఉండదు, రిజల్ట్ వచ్చి అపాయింట్మెంట్ స్టేజ్కి వచ్చేంత వరకు కూడా మనకి తెలియదు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇండివిజువల్ సెక్షన్ కట్ ఆఫ్ అనేది కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాకపోతే మనకి క్వాలిఫైయింగ్ మినిమం 40 మార్క్స్ అనేది ఆర్ 40% ఆఫ్ ది మార్క్స్ అనేది మనం క్వాలిఫైగా ఉండాలని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇండివిజువల్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు బేస్ చేసుకుని వెళ్ళకండి అమ్మా. సో ఏదైతే ఉందో బ్యాంకింగ్ అవేర్నెస్ మెమరీ బేస్డ్ కాబట్టి మీకు ఆన్సర్ తెలిస్తేనే చేయండి. లేదు సార్ అనుకుంటే మాత్రం 50-50 ఆప్షన్ అనుకుంటే మీకు ఐడియా ఉంటుంది ఏ ఆర్ బి అని చెప్పేసి, బి ఆర్ సి అని చెప్పేసి, సి ఆర్ డి ఆర్ ఏ ఆర్ డి, ఇలా 50-50 ఉంటే కొంచెం క్యాల్కులేటివ్గా రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని ఏది తెలియకపోతే మాత్రం వెళ్ళకండి అమ్మా, డోంట్ గో. సో ఖచ్చితంగా 50-50 ఉంటే దేర్ మైట్ బి ఛాన్సెస్, ఎందుకంటే 50-50 ఉంది కాబట్టి దేర్ మైట్ బి ఛాన్సెస్. ఓకేనా? ఎందుకంటే ఆ యొక్క ఇంపాక్ట్ అనేది మీ యొక్క ఓవరాల్ కట్ ఆఫ్ మీద ఆర్ ఓవరాల్ ఏదైతే మనం చెప్పుకున్న మార్క్స్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి దాని జోలికి వెళ్ళకండి. అండ్ ఇంగ్లీష్
ఫస్ట్ మీరు ప్యాసేజ్ అనేది మీరు ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించకండమ్మా. డోంట్ గో విత్ దిస్ ప్యాసేజ్, లెందీ ప్యాసేజ్ ఏదైతుందో ఆ లెందీ ప్యాసేజ్ మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించకండి. ఓకేనా, ప్లీజ్ డోంట్ ఫోకస్ ఆన్ దిస్ వన్. సో ఓకేనా, ఇంగ్లీష్ 40 మార్క్స్, ఇది మీ అందరికీ తెలిసిందే, 30 మార్కులకు సంబంధించింది. అండ్ రీజనింగ్ అనేది ఏదైతుందో 40 మార్కులు 35 నిమిషాలు అనేది ఉంటుంది. సో ఒక సెక్షన్కి ఇంకొక సెక్షన్కి మరి లింక్ అనేది ఉంటుందా సార్, మళ్ళీ మేము ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది రావచ్చా అంటే రాలేమమ్మా. సెక్షన్ టు సెక్షన్ అనేది మీరు రాలేరు, కాకపోతే క్వశ్చన్ టు క్వశ్చన్ విత్ ఇన్ ద సెక్షన్, విత్ ఇన్ ద ఏదైతే మనం చెప్పుకున్న కేటగిరీలో మీరు వెళ్ళొచ్చు. సో ఏదైతే ఈజీ క్వశ్చన్స్ ఏదైతే ఫస్ట్ అవి అటెంప్ట్ అనేది ఇవ్వండి. ఒకవేళ అక్కడ ఆప్షన్ అనేది చూడగానే క్వశ్చన్ చూడగానే టఫ్ అని అనిపిస్తే స్కిప్ కొట్టండి. మళ్ళీ ఏదైతే ఈజీ ఉంటుందో అదే అటెంప్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఈజీ అటెంప్ట్ ఇవ్వండి, ఈజీ అటెంప్ట్ ఇవ్వండి, టఫ్ వదిలేసేయండి, మీడియం లెవెల్ కొంచెం టైం ఉన్నా కానీ వదిలేసేయండి. అలా ఒక ఫస్ట్ రౌండ్ అనేది వచ్చిన తర్వాత ఈజీ క్వశ్చన్స్ మాత్రం మీరు అటెంప్ట్ ఇవ్వండి. మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి అటెంప్ట్ చేస్తారు కదా, మళ్ళీ సెకండ్ రౌండ్లో మీడియం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి కాబట్టి అవి అటెంప్ట్ చేయండి అమ్మా. ప్లీజ్ అటెంప్ట్ మీడియం లెవెల్ క్వశ్చన్స్. సో ముందు ఫస్ట్ మీరు ఒక్కసారి ఒక గ్లాన్స్ అనేది ఇచ్చేటప్పుడు ఈజీ లెవెల్ క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. అందులో రీజనింగ్ అయినా సరే, క్వాంట్ అయినా సరే మీ అందరికీ తెలిసింది కదా. ఈ యొక్క రీజనింగ్ వచ్చేసి ఈ సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ అనేది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి, టఫ్ లెవెల్లో ఉంటాయి కాబట్టి వాటిని స్కిప్ చేయండి. మిగతా ఏవైతే కోడింగ్ కానీ, ఆల్ఫాబెటికల్ కానీ, ఈ యొక్క ఏవైతే వాటి మీద మాత్రం మీరు ఫోకస్ చేయండి. అండ్ ఇంకా క్వాంట్ అంటారా, ఇంకా మనకి రఫ్ షీట్ అనేది ఉంటుంది అండ్ పెన్ను పేపర్ అనేది మనకు అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఏదైతే ఎక్కువ ప్రాక్టీస్ చేసిన టాపిక్స్ ఏదైతుందో వాటి మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేయండి. ఏది అంతగా ప్రాక్టీస్ చేయలేదు, కొంచెం మాకు కాంప్లెక్స్గా అనిపించింది అన్న టాపిక్స్ ఏదైతుందో వాటిని లాస్ట్లో అనేది అటెంప్ట్ అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. బెటర్ టైం మేనేజ్మెంట్ అనమాట, ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. ఏంటంటే మీరు ఈ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అదే మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 40 మార్కులు 40 మార్కులు, 35 నిమిషాలు 35 నిమిషాలు. మీరు జనరల్గా ఈ పేపర్ అనేది 40 మార్కుల పేపర్ మీరు 1 అవర్ 2 అవర్స్ ఇస్తే అన్ని అటెంప్ట్ ఇస్తారు, అది అందరికీ తెలిసిందే. కానీ విత్ ఇన్ టైం బౌండ్, విత్ ఇన్ టైం లిమిట్ అనేది ఇవ్వడం అనేది ఇక్కడ ఉన్న స్కిల్ అనమాట. అండ్ మనకి ఆ ఎగ్జామినర్కి కూడా కావాల్సింది, ఆ తెలంగాణ డీసీసీబీ ఎగ్జామినర్ ఎవరైతున్నారో అతనికి కూడా కావాల్సింది ఇదే కాబట్టి సో మేక్ షూర్ దట్ విత్ ఇన్ టైం బౌండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేసే ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఆ విత్ ఇన్ టైం బౌండ్ అనేది మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి. సో టోటల్ 160 క్వశ్చన్స్ ఆర్ 160 మార్క్స్ అనేది ఏదైతుందో విత్ ఇన్ 2 అవర్స్ అని ఉంటుంది. ఇండివిజువల్ సెక్షన్ టైం అనేది ఉంటుంది, అది టైం మేనేజ్ చేసుకుంటూ మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి అమ్మా. సో ఎక్కువగా మీరు కట్ ఆఫ్ గురించి మీరు థింక్ చేయకండి, ఆలోచించకండి, ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ రిజల్ట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత మాత్రమే వస్తుంది. సో ఎక్కువగా కాన్ఫిడెంట్గా, ఎక్కువగా షూర్గా, గన్ షాట్గా ఉన్న ఏదైతే క్వశ్చన్స్ అనేది అవుతుందో అవి మాత్రమే అటెంప్ట్ అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. అండ్ ఒకవేళ మీరు రిస్క్ తీసుకోవాలి అనుకుంటే గో విత్ ద క్యాల్కులేటివ్ రిస్క్. క్యాల్కులేటివ్ రిస్క్ అంటే తెలుసు కదా, ఇదే మీకు చెప్పాను 50-50 ఉన్నది ఏదైతుందో. ఇన్ కేస్ మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, రే ఇది రిస్క్ తీసుకుంటే మనకి ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఉండే అవకాశం ఉంటే మాత్రం వర్స్ట్ కేస్ సినారియోలో, అది కూడా అన్ని క్వశ్చన్స్ కాదు, మీరు ఏదైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో వాటికి మాత్రమే. సో డోంట్ ఫోకస్ ఆన్ క్వాలిఫైయింగ్ అనేది ఏదైతుందో ఆ క్వాలిఫైయింగ్ అనే దాని మీద మీరు ఫోకస్ చేయకండి ఓకేనా. కాకపోతే మినిమం క్వాలిఫైయింగ్ వచ్చేసి 40 మార్క్స్ అనేది ఉండేటట్టు చూసుకోండి ఓకేనా. ఇది బేసిక్కి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడ కూడా మనకి నో అఫీషియల్ కేటగరేషన్ ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎగ్జామ్ సెంటర్. సో మీకు ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా క్లియర్గా మీకు ఇచ్చానమ్మా. కొంచెం దీని మీద మీరు ఫోకస్ చేయండి ఓకేనా. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఈజీ లెవెల్ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ ఇవ్వండి అమ్మా. ఫస్ట్ గో ఈజీ లెవెల్, తర్వాత వచ్చేసి ఈ మీడియం లెవెల్ క్వశ్చన్స్ అనేది అది మీరు అటెంప్ట్ అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి సెకండ్ రౌండ్. ఇంకా టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అనేది లాస్ట్లో పెట్టుకోండి అమ్మా. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ద లాస్ట్ ఓకే. లాస్ట్లో మీరు ఈ టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అనేది పెట్టండి. అండ్ ఎవరైతే ఎగ్జామ్ హాల్లో మీకు ఎగ్జామ్ ఇంకా మీకు ప్రాక్టీస్ అనేది కాన్ఫిడెంట్గా లేదు అనుకుంటే మాత్రం చెప్పా కదా, రేపు మనకి 20th డిసెంబర్న మనకి డీసీసీబీ విజయోస్తు అని చెప్పేసి పాత్ టు సక్సెస్ అని చెప్పేసి లైవ్ సెషన్ అనేది మార్నింగ్ మనకి స్టార్ట్ అవుతుంది. సో ఆ యొక్క 9 నుంచి మీకు అటెంప్ట్ అనేది ఇవ్వండమ్మా. సో దట్ లైవ్లో మీకు తెలుస్తుంది రియల్ టైం ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందో. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది తీసుకొని మేము ఈ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మేక్ షూర్ దట్ ఈ యొక్క ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం. చాలామంది వస్తున్నారు కానీ వాళ్ళు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఓకేనా. వీలుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఫైనలీ ఈ యొక్క కింద మనకి అడ్డా 24/7 కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ అనేది ఓపెన్ చేయండి. అడ్డా 24/7 యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నామా. ఇక్కడ మనకి చాలా ఫ్రీ కంటెంట్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఫ్రీ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. క్విజ్ ఏదైతే మనం చెప్పుకున్న సబ్జెక్ట్ వైజ్ క్విజ్, టాపిక్ వైజ్ టెస్ట్, అట్ ద సేమ్ టైం మనకి కరెంట్ అఫైర్స్, జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ అనేది ఉంటాయి. అట్ ద సేమ్ టైం పవర్ క్యాప్సూల్స్ ఉంటాయి, ఆర్టికల్స్, ఫ్రీ వీడియో సెషన్స్. సో ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. ఇది కాకుండా మనకి రీసెంట్గానే ఎవరైతే పెయిడ్ కోర్సెస్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి జీడీ బ్యాచ్ అనేది మనకి స్టార్ట్ అయింది. ఎస్ఎస్సి
ఏదైతే మనం చెప్పుకునే CGL, CHSL అండ్ MTS, GDకి సంబంధించిన ఆ యొక్క బ్యాచెస్ ఏదైతుందో అవి కూడా మనకి స్టార్ట్ అవ్వడం జరిగిందమ్మా. ఓకేనా. అండ్ మళ్ళీ నెక్స్ట్ 23rd డిసెంబర్ ఏదైతుందో 23 డిసెంబర్న మనకి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ SSC ఫౌండేషన్. సో రాబోయే ఏదైతే జాబ్ క్యాలెండర్, నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ దృష్టిలో పెట్టుకొని SSC ఎవరైతే లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క బ్యాచ్ అనేది మనకి కంప్లీట్ లైవ్ ప్లస్ రికార్డెడ్. సో అందులో కొన్ని రికార్డింగ్ సెషన్స్ ప్లస్ లైవ్ సెషన్స్ అనేది కూడా ఉంటాయి. ఆ లైవ్ సెషన్స్ అని కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ప్లీజ్ డూ గో దిస్ వన్. అండ్ ఎవరైతే ఆల్రెడీ మేము జీడీకి అప్లై చేస్తున్నాం సార్ అన్న వాళ్ళు మాత్రం, సో మనకు ఆల్రెడీ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది, సో మీకు ఈ యొక్క కోర్స్ అని తీసుకోండి. సో లేదు సార్ మేము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ యొక్క ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనేది కూడా మనకు ఆల్రెడీ బ్యాచ్ అనేది స్టార్ట్ అయిందమ్మా. సో 4.0 అనేది కూడా మనకి స్టార్ట్ అవబోతుంది. సో ఈ యొక్క బ్యాచ్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో లేదు సార్ మేము బ్యాంకింగ్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అంటే మాత్రం 18th డిసెంబర్, సో వీడియో ప్రజెంట్ చేసిన ముందు రోజు మీకు 18th డిసెంబర్ ఏదైతుందో ఆ యొక్క 18th డిసెంబర్న మనకి బ్యాచ్ అనేది ఫౌండేషన్ అనేది మనకి స్టార్ట్ అయింది. అందులో PO, క్లరికల్, ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్స్ ఏదైతుందో అవన్నీ కూడా మనకి క్లియర్గా కంప్లీట్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనేది మనకి ఇక్కడ మనకి స్టార్ట్ అవబోతుంది. సో 18th డిసెంబర్ అనేది ఏదైతుందో మనకి 7 AM నుంచి 8 PM వరకు మనకి ఈ సెషన్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. సో ఇది కాకుండా రైల్వేస్, సో రైల్వేస్కి సంబంధించిన ఫౌండేషన్ అనేది కూడా మనకి ఈ యొక్క లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది కూడా మనకి స్టార్ట్ అవుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన 4.0 బ్యాచ్ అనేది కూడా 26th డిసెంబర్. లేదు సార్ మాకు లైవ్ సెషన్స్ కావాలి ప్లస్ రికార్డింగ్స్ కూడా కావాలనుకుంటే 26th డిసెంబర్న మనకి స్టార్ట్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఎవరైతే ఇంకా ఈ యొక్క లాంగ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇది ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, SSC, బ్యాంకింగ్ అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ అప్కమింగ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన, బ్యాంకింగ్ రిలేటెడ్కి సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్స్ మేము ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము అన్న వాళ్ళకి మాత్రం APTG మెగా ప్యాక్ అనేది ఉంది. రాబోయే రోజుల్లో దాదాపు 99,000 ప్లస్ నోటిఫికేషన్ వేకెన్సీస్కి సంబంధించిన అన్ని కోర్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది, రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి, అండ్ మనకి ఈ బుక్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లేదు సార్ మేము తెలంగాణ అనుకుంటే తెలంగాణలో రాబోయే అన్ని నోటిఫికేషన్స్ ప్లస్ అండ్ SSC, బ్యాంకింగ్, ఆర్ఆర్బీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నిటి కలిపి తెలంగాణ మెగా ప్యాక్. ఇది తెలంగాణ వాళ్ళకి, ఇది AP ప్లస్ తెలంగాణ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది కాకుండా కింద డిస్క్రిప్షన్కి యాప్ లింక్ అనేది ఉంటే కొత్తగా ఎవరైతే మాకు తెలియదన్న వాళ్ళకు ఇలా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళినామా ఇన్స్టాల్ అని కొట్టండి. సో మనకి మొబైల్ నెంబర్ అనేది మీరు టైప్ చేయండి, OTP వస్తుంది, ఓకే కొట్టండి. కొట్టిన తర్వాత గో టు దిస్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, సెలెక్టివ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, అందులో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అందులో AP అండ్ తెలంగాణకి వెళ్ళండి. సో వన్స్ గోయింగ్ టు దిస్ AP అండ్ తెలంగాణ ఇలా మనకు వస్తుందమ్మా. ఓకేనా. ఇలా మనకి డిఫరెంట్ ఇందాక మీకు చెప్పిన ఆ కోర్సెస్ అన్నీ కూడా ఇలా డిస్ప్లే అవుతుంటాయి. సో లైవ్ క్లాసెస్ అనేది వెళ్తే మాత్రం లైవ్ క్లాసెస్ ఏదైతే ఇప్పుడు రన్నింగ్ ఉన్న లైవ్ క్లాసెస్ కూడా మనకి ఇలా చూపిస్తుంది. లేదు సార్ ఫైండ్ ప్రోడక్ట్ బై ఎగ్జామ్ అనుకుంటే మనకి ఇలా వస్తుంది. సో అలా మనకి ఈ యొక్క కోర్స్ అనేది ఏదో ఒకటి చూస్ చేసుకుంటే మనకి ఇఫ్ యూ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది కోర్స్ ఇలా మనకి చేస్తే మనకి ఇట్లా కూపన్ కోడ్ ఇలా వస్తుంది. సో ఇక్కడ మోర్ ఆఫర్స్ అని క్లిక్ చేయండి. మోర్ ఆఫర్స్ దగ్గర మనకి ఇక్కడ కూపన్ కోడ్ అని కనిపిస్తుంది కదా, Y1032 కూపన్ కోడ్ అప్లై చేస్తే మనకి అడిషనల్ డిస్కౌంట్ అనేది వస్తుంది. అది కొంచెం చూసుకోండి. ఓకేనా. యూ కెన్ గెట్ దిస్ అడిషనల్ డిస్కౌంట్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే కాల్ నో అని ఆప్షన్ ఉంటుందమ్మా. లేదు అనుకుంటే మాత్రం 8800680247 నెంబర్కి కాల్ చేయండి. సో మీకు ఈ యొక్క అడ్మిషన్కి సంబంధించిన క్వైరీస్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. యూ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇందులో ఉంటుంది. సో అలా మీరు కూపన్ కోడ్ అప్లై చేసిన తర్వాత బై నౌ అని కొట్టండి, ఆటోమేటిక్గా మనకి ఈ పేమెంట్ అనేది చూపిస్తుంది. ఓకేనా. సో ఇది లాస్ట్ మినిట్ టిప్స్ అనేది మీకు ఇవ్వడం జరిగిందమ్మా. లాస్ట్ మినిట్ టిప్ అనేది ఇంకా మీ అందరికీ కూడా అడ్డా 24/7 టీం తరపున ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్ అండ్ మనస్ఫూర్తిగా జాబ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.